ముందుగల నల్గొండ పోలీస్ ఆఫీసర్లు అందరికీ నమస్తే. ఇంకొక పోటు పడుతుంది చూడురి. నో హెల్మెట్ నో పెట్రోలు. హెల్మెట్ లేకుంటే ఎవరైనా పెట్రోల్ బంకులకు వస్తే వాళ్ళకు మాత్రం పెట్రోల్ వేయకూరి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. సార్ మీ ఆలోచనకు హ్యాట్సాప్ సార్. హెల్మెట్ పెట్టుకోర్రా మయ్యగాని రా మా అమ్మగాని రాని ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు ప్రభుత్వాలు చెప్పి నోరు కాయగాసినా కానీ కొంతమంది దుడ్డగాలు మాత్రం హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరు. మరి హెల్మెట్ పెట్టుకుంటే పాడే నెత్తిన బరువైద్ది అనుకుంటారేమో. 1,50,000 పెట్టి బయని కొంతందుకు ముందలు ఉంటారు కానీ 500 పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కోర్రా మయ్య కానీ మీ కుటుంబం కోసం మీకోసం అయితే కొనరు కొన్నా కానీ బెటరు. పనికిరాని ఫోను 10-20 పెట్టి కొన్న ఫోనుకు మాత్రం 300-400 పెట్టి స్క్రీన్ గార్డ్ వేయించుకుంటారు. మరి మన పానం కోసమే తలకాయ లేని మనిషి ఏడ బత్తలు అనుకున్న ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకుందామని ఆలోచన ఉంటుందా? ఉండదు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా కింద పడితే ఏ పోలీస్ ఆఫీసర్కి అయినా లుక్సాన్ అవుతుంది. ఆ పోలీసు వాళ్ళు చెప్పేది ఎవరి కోసం? మన కోసమే కదా. పోలీసు వాళ్ళు చెప్పిన రైతు, అయ్యమ్మ చెప్పిన రైతు, గవర్నమెంట్ చెప్పిన రైతు. అందుకోసం అంటే పోలీసు వాళ్ళు ఏకంగా హెల్మెట్ లేనివానికి పెట్రోల్ వేయకూర అనే ఒక అవగాహన సదస్సు తీసుకొచ్చినట్ట. గిట్టనే రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల పోలీస్ ఆఫీసర్లు గిదే పనిచేస్తే ఎంతో కొంత ఈ ప్రమాదాల నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతారు సార్. నల్గొండ పోలీస్ ఆఫీసర్లు మీ అందరికీ మరొకసారి మా ఛానల్ తరఫున నా తరఫున దండాలు సార్.